తొలి వన్డేలో సాధించిన ఘన విజయంలో ఉన్న ఉత్సాహంతో భారత జట్టు ఇక అలాంటి భారత జట్టుకి ఇంగ్లాండ్ జట్టు గట్టి షాక్ ఇచ్చింది రెండవ వన్డేలో. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ ఓటమి పైన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కార్డిఫ్లో జరిగిన రెండవ వన్డేలో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్కి దిగిన భారత జట్టు బ్యాటర్లు చాలా తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఇక మొదటి మ్యాచ్లో కసిగా ఆడిన భారత జట్టు ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ అదే భారత జట్టు రెండో వన్డేలో మాత్రం చాలా అంటే చాలా తడబడ్డారు. అయితే సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ కూడా విఫలమయ్యారు. ఓ దశలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో ఉన్నంతసేపు భారత స్కోర్ 280 పరుగులు దాటుతుందని అందరూ భావించారు. కానీ కోహ్లీ వికెట్ పడిన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఒక్కసారి కుప్పకూలిపోయారు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో పోరాడినప్పటికీ మరో ఎండ్లో అక్షర్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్ వంటి బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. చివర్లో జస్ప్రీత్ బుమ్రా విలువైన 20 పరుగులు చేయడంతో 233 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. అయితే ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఓటమికి ప్రధానమైన కారణం బ్యాటింగ్ వైఫల్యమే. మాకు ఆరంభంలో మంచి భాగస్వామ్యం లభించింది. ఈ మ్యాచ్లో కనీసం 300 పరుగులు పైగా స్కోర్ సాధిస్తామని అనుకున్నాం. కానీ మిడిల్ ఓవర్లో వరుసగా వికెట్లు కోల్పోవడం మా కొంప ముంచింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదు. అయితే జట్టు ఓటమికి ప్రధానమైన కారణం కూడా చెప్పాడు గిల్. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ఆ కారణం చేత అతను బౌలింగ్ చేయడానికి రాలేకపోయాడు. సుందర్ బౌలింగ్కు దూరం కావడంతో భారత్కు 6వ బౌలర్ కరువయ్యాడు. దీంతో తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే భారత జట్టులో కేఎల్ రాహుల్ లేకపోవడం కూడా ఒక పెద్ద ఎదురు దెబ్బేనని, తను ఉంటే ఇంత ఘోరమైన విఫలం వచ్చి ఉండేది కాదని అన్నాడు. అయితే వాషింగ్టన్ సుందర్ ఇటీవల కాలంలో పదే పదే గాయాల బారిన పడడం, అంటే అతను ఫామ్ కోల్పోవడం, ఫామ్ వచ్చేలో మళ్ళీ గాయం అవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే బౌలింగ్లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించలేకపోవటం చాలా పెద్ద విషయమని, అయితే 3వ వన్డేలో బలంగా తిరిగి పుంజుకుంటామని చెప్పాడు.